పోటీకి సిద్ధమవుతున్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు తొండపి అనే గ్రామం వెళితే ఆ గ్రామంలో పరస్పరం రాళ్లు రువ్వుకోవడం జరిగింది. కన్నా లక్ష్మీనారాయణ గారు ఏమన్నారంటే, రాళ్లు నేనే వేయించానని, ఆయన మీద హత్యా ప్రయత్నం కూడా చేయించామని నా మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం చేశారు. నేను రాష్ట్ర ప్రజానీకానికి సవినయంగా మనవి చేస్తున్నా, ప్రత్యర్థుల మీద రాళ్లు వేయించటమో ప్రత్యర్థుల మీద దాడులు చేయించటమో నా చరిత్రలో లేదు, చరిత్రలో ఉండబోదని కూడా మనవి చేస్తున్నా. రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కొనేటటువంటి సత్తా కలిగినటువంటి రాజకీయ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి చెంతన ఉన్నటువంటి వ్యక్తిని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఎప్పుడూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించేటటువంటి సందర్భమే నా జీవితంలో లేదు, ఇక ముందు రాదు అని కూడా మనవి చేస్తున్నా. అయితే నన్ను టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేసి కన్నా లక్ష్మీనారాయణ గారు పంపించి, కన్నా లక్ష్మీనారాయణ గారు దాడి చేశాననేటువంటి మాటలు మాట్లాడించి ఏదో సింపతి పొంది నన్ను ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాటికి భయపడేటటువంటి వ్యక్తిని కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. రెండో అంశం ఏంటంటే, సడన్గా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో ఉండి మాట్లాడుతున్నాడు. సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ వెళ్తే గ్రామంలో అంబటి రాంబాబు రాళ్లు వేయించాడు. అంబటి రాంబాబు అంటే పర్లా, ఆంపోతు రాంబాబు రాళ్లు వేయించాడు. ఆంపోతు రాంబాబు సంగతి తేలుస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత ముక్కు తాడేస్తాం అన్నాడు. నువ్వు అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు అని మనం చేస్తున్నా. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా ముక్కుతాడేసావా? నీ వాళ్ళకే నువ్వు ముక్కుతాళ్ళు వేయలే. ఆంబోతులకు ముక్కుతాళ్ళు వేస్తావంటయ్యా చంద్రబాబు నాయుడు గారు. నీ చరిత్ర ఏంటయ్యా? ఆంబోతులకు ముక్కుతాళ్ళు వేయటం కాదు, ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసేటటువంటి చరిత్ర కలిగిన నువ్వు ఆంబోతులకు ముక్కుతాళ్ళు వేస్తావా? రాని, మళ్ళా వస్తాం అధికారంలోకి. ఎన్నికలు అవ్వగానే మళ్ళా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. నువ్వు ఎక్కడుండా పట్టుకొని నీ చేతి మీద ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసే రాజకీయవేత్త అని పచ్చబొట్టు వేపిస్తాను, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఆంబోత ఏం మాట్లాడుతున్నావా నువ్వు? నాకు అర్థం కాలేదు. మాట్లాడితే ఆంబోతు అంటావు. పనికి మాలిన రాజకీయాలు చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తివి. ఈ రాష్ట్రంలో నీ అంత నీచమైన రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారా? దేనికి పడితే దానికి అడ్డగోలుగా దొరబడేటటువంటి స్వభావం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆంబోతు అని ప్రస్తావన చేస్తున్నా, గుర్తుపెట్టుకో. మళ్ళా ఆంబోత్ అని ప్రస్తావన చేసినప్పుడల్లా కూడా రాష్ట్ర ప్రజలకు గుర్తు రావలసింది, చంద్రబాబు నాయుడు గారు ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయంగా పెరిగాడనే మాట గుర్తొస్తుందనేది కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఆయన అన్నాడుగా నాకు ముక్కుతాడేస్తానని. ప్రొవోకేషన్ ఒక మాట అంటే ఒక మాట అనిపించుకోలేరా? చెప్పండి. మీరు చంద్రబాబు నాయుడు గారిని అడగండి, ఎప్పుడు వెళ్తే వెళ్తారు కదా. అంబోతు రాంబాబు అధికారంలో రాగానే ముక్కుతాడేస్తాము అంటే తప్పులేదే. అధికారంలోకి వస్తే పచ్చబొట్టేస్తామంటే తప్పు వచ్చిందా? నన్ను గిల్లాడు, నేను గిల్లుతున్నాను. నన్ను గిల్లకపోతే నేను గిల్లనుగా. నా పిర్ర గిల్లి జ్వాలపాటు పడితే ఒప్పుకుంటావా? నేను ఆంబోతునంట, నాకు ముక్కుతాడేస్తాడంట. ఈమెను ఇప్పుడు ముక్కుతాడు, అధికారం వచ్చినా వేస్తా అంట ముక్కుతాడు. మేము అధికారం వచ్చినా దాన్ని ముక్కుతాడైతే మేము పచ్చబొట్టు ఎంతమేమా? మా అధికారం వస్తే అన్న మాటకు సమాధానం తప్ప అది నేను కించపరిచే మాట కాదని మీరందరూ అర్థం చేసుకుంటే మంచిదని చెప్తున్నాను.